చండీగఢ్లో ఉన్న ఒక చిన్న పాపకు ఇండియాలో ఉన్న ప్రోడక్ట్ సెట్ అవ్వట్లేదు అని స్టార్ట్ చేసిన ఈ బ్రాండ్ ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ కంపెనీస్ అయిన జాన్సన్ అండ్ జాన్సన్, హెచ్యుఎల్ అండ్ డాబర్ లాంటి ప్రోడక్ట్స్ని ఎలా వెనకాలకి నెట్టేసింది. జస్ట్ 5 years బ్యాక్ ఒక కంపెనీని స్టార్ట్ చేసిన ఈ ఫౌండర్ గజల్ ఇప్పుడు స్టార్టప్స్ అనలైజ్ చేసే షార్క్ ట్యాంక్కి జడ్జ్గా ఎలా వచ్చింది, ఈ కంపెనీ ఇంత ఫేమస్ అవ్వడానికి కారణమేంటి, అండ్ దీని వెనకాల మనకు తెలిసిన బ్యూటీ యూట్యూబర్స్ల ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో తెలుసుకుందాం ఈ వీడియోలో. హలో ఆల్, వెల్కమ్ టు పవర్ టు రీగ్రోత్ తెలుగు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది 2017లో. గజల్ అలగ్ 28 years ఉన్నప్పుడు వాళ్ల మొదటి కొడుక్కి జన్మనిస్తుంది. అండ్ మన అందరికీ తెలిసినట్టుగా మొదటిసారి తల్లి అయిన అందరికీ చాలా భయం ఉంటుంది వాళ్ల బిడ్డకి ఏమవుతుందో అని. అండ్ దీని జతలో గజల్ వాళ్ల కొడుకుకి ఒక వింత స్కిన్ ప్రాబ్లం కూడా ఉండేది. అది ఏంటంటే వాళ్ళు ఇండియాలో అవైలబుల్ ఉన్న ఏ ప్రోడక్ట్ని యూజ్ చేసినా స్కిన్ మీద ర్యాషెస్ అయ్యేది. అండ్ దీనివల్ల గజల్ వేరే దేశాల నుండి బేబీ ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేపించుకునేది. ఈ ఇంపోర్ట్ చాలా ఖర్చు అవ్వడమే కాక చాలా టైం కూడా పట్టేది. సో ఇలాంటి ఒక బిజినెస్ ఇండియాలో కూడా ఉండాలి అని ఒక్కసారి వాళ్ల భర్త అయిన వరుణ్ అలగ్తో చెప్పినప్పుడు మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఆలోచిస్తారు. అంతేకాక వరుణ్ అలగ్ ఒక ఇన్వెస్టర్ కూడా అవును. సో ఇలా 2017లో మొదటి మామా అర్త్ ప్రోడక్ట్ని లాంచ్ చేస్తారు. అప్పుడు జస్ట్ 6 productsలో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని లాంచ్ చేస్తున్నారు. సో ఇంత పెద్దగా మామా అర్త్ ఎదగడానికి యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏంటో తెలుసుకుందాం. మొదటిది టార్గెట్ ఆడియన్స్. అంటే మనం చేసిన ప్రోడక్ట్స్ ఎవరు కొంటారో తెలుసుండాలి. ఎందుకంటే మామా అర్త్ చేసే ప్రోడక్ట్స్ మేజర్గా బేబీ మీద కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల వాళ్ళు మదర్స్ని టార్గెట్ చేశారు. అండ్ ఈ ప్రోడక్ట్ వాళ్ళ బేబీస్కి ఎంత సేఫ్ అనేది చూపించడానికి మేడ్ సేఫ్ సర్టిఫికేషన్ కూడా తెచ్చుకుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ప్రోడక్ట్స్లో మేడ్ సేఫ్ సర్టిఫికేషన్ ఉన్న ఒకే ఒక కంపెనీ అంటే అది మామా అర్త్. సో మన ఇండియన్ మెంటాలిటీ ప్రకారం మనకి ఏ ప్రోడక్ట్స్ అయినా పర్లేదు, కానీ మన పిల్లలకు మాత్రం బెస్ట్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అని ఆలోచిస్తాం. అక్కడే మామా అర్త్ వస్తుంది. ఇలా ఒక్కసారి బేబీ మార్కెట్ ఫేమస్ అయిన తర్వాత వేరే బ్యూటీ ప్రోడక్ట్స్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా రెండో స్ట్రాటజీ ప్రైస్ సైకాలజీ అండ్ అవైలబిలిటీ. మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ ప్రోడక్ట్ ప్రైజెస్ కన్నా మామా అర్త్ ప్రోడక్ట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అదే ప్రైస్ సైకాలజీ. అంటే మనం ఎప్పుడైనా ఒక ప్రైస్ని చూస్తే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్స్ క్వాలిటీలో కూడా ఎక్కువ ఉంటుంది అని ఫిక్స్ అవుతాం. అలాగే అందరికీ దొరికేలా ఆన్లైన్లో ప్రోడక్ట్స్ సెల్ చేస్తారు. మేము ప్రోడక్ట్స్ని చూసే కొనాలి అనే వాళ్ళకి ఫిజికల్ స్టోర్స్ని ఓపెన్ చేశారు. సో ఇలా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండూ కలిపి అవైలబిలిటీని ఎక్కువ చేశారు. నెక్స్ట్, ప్రోడక్ట్ దొరికితే చాలా అది జనాలకి ఎలా తెలుస్తుంది అంటే అదే ఇంటెన్సివ్ మార్కెటింగ్. రీసెంట్ టైమ్స్లో మీరు యూట్యూబ్ వీడియో అబ్జర్వ్ చేస్తే, మేజర్గా బ్యూటీ యూట్యూబర్ అబ్జర్వ్ చేస్తే అందరూ ప్రమోట్ చేసిన ఒకే ఒక బ్రాండ్ మామా అర్త్. అంటే మనకు ఎంతమంది యూట్యూబర్స్ తెలుస్తో అంతమంది దగ్గర మామా అర్త్ ప్రమోషన్స్ ఉండేవి. అండ్ ఏ వీడియోలో చూసినా మామా అర్త్ ప్రోడక్ట్సే ఉంటాయి. దీనివల్ల మనకు త్వరగా మామా అర్త్ కంపెనీ పేరు రిజిస్టర్ అయ్యింది. అండ్ యూట్యూబర్స్ ఇచ్చే ప్రోమో కోడ్ యూజ్ చేసి ఎంతోమంది ఫస్ట్ కస్టమర్స్ ఈ ప్రోడక్ట్ని ట్రై చేశారు. ఒకసారి ట్రై చేసిన తరువాత ఒకటి ఇది సేఫ్ ప్రోడక్ట్, మరి ఇంకొకటి ఈ ప్రోడక్ట్ నచ్చితే ఇంకోసారి మళ్ళీ అదే ప్రోడక్ట్ని కొంటారు. సో ఇలా 3 స్ట్రాటజీస్ని యూజ్ చేసి ఒక చిన్న స్టార్టప్గా వాళ్ళ కొడుకు కోసం స్టార్ట్ చేసిన ఈ మామా అర్త్ కంపెనీ జస్ట్ 5 yearsలో IPOకి కూడా ప్లాన్ చేసే అంత పెద్దగా ఎదిగింది. ఇది ఒక మదర్ స్టార్ట్ చేసిన మామా అర్త్ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. అండ్ మీరు ఏమన్నా ప్రోడక్ట్స్ మామా అర్త్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారా? కమెంట్లో చెప్పండి.